ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనతో పాటు కొంతమంది కార్యకర్తలు అదేవిధంగా ఓటర్లు అయితే ఉన్నారు. సో బాబాయ్ పేరు భిక్షపతి. బాబాయ్ నమస్తే. 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 బాగున్నారా? బాగున్నాం. సో ఈసారి మనకి ఎంపీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కదా, ఈ నెల 13వ తారీఖు అయితే. సో ఎవరు ఫామ్ అవుతారు అనుకుంటున్నావు? అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు సెంట్రల్ లెవెల్లో? తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలన చూసిరు ప్రజలు. ఆయన ఏం చేసిండో ఏమో అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు జరగబోయే రేపు 13వ తారీఖు ఎన్నికలలో మాత్రం నేను తెలిసినంత చెప్తున్నా, ఎందుకంటే నేను ఇక ఓటర్గా నేను చెప్తున్నా. ఎందుకంటే పక్కా భారతీయ జనతా పార్టీ 9 నుంచి 10 గెలిచే అవకాశాలు మాత్రం ఒక 90% అయితే కనబడుతుంది. క్లియర్ 90-95% వరకు. సో మిగతా పార్టీల పరిస్థితి ఏంది? ఓటర్గా మీరు బయట తిరుగుతుంటారు కదా, క్యాజువల్గా పొలం దగ్గరనో బావిల దగ్గరనో బయట ఏదైనా సిటీకి విలేజ్కి వెళ్తుంటే జనాలు ఏమనుకుంటున్నారు? అయితే ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఏమవుతుందంటే, ఇంతకుముందు అంటే మారుమూల తాండాలలో గ్రామాలలో ఏమవుతుందంటే బీజేపీ కొంచెం వీకే ఉండే. ఇప్పుడు ఒక రీసెంట్గా 10-15 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ మీద మాత్రం అభిమానం పెరిగే అవకాశాలు ఉన్నది. అయితే సిటీలో కూడా గతంలో కూడా మనకు ఉత్తర తెలంగాణలో మాత్రము భారతీయ జనతా పార్టీ మంచి పికప్లో ఉంది. దక్షిణ తెలంగాణలో మాత్రం కొంచెం డల్ ఉంది. ఇప్పుడు కూడా దక్షిణ తెలంగాణలో కూడా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అవుతుందో సెంట్రల్ లెవెల్ అయితే ఏం లేదు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేయడం జరుగుతుంది, మన వరంగల్ కానీ ఖమ్మం కానీ. సో ఈవెన్ దో కేసీఆర్ గారు కూడా వెళ్ళి డైరెక్ట్గా ప్రచారం చేయడం జరుగుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏమైనా సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీకు ఎలా అనిపిస్తుంది? అయితే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజలలో, ఎందుకంటే టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ వచ్చింది కదా, అయితే దాని కూడా కొంచెం జనాల్లో అంటే కొందరు నిరక్షరాస్యులు ఉంటారు, కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఈ టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ అయింది కదా, ఇది ఏంటి ఇది అని అనేది కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. కానీ ఇంత ముందు కంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం వ్యాప్తంగా 1-2 వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంది. 1 వస్తుందో 2 వస్తుందో అది కూడా కన్ఫర్మ్ లేదు. అంటే బీఆర్ఎస్ మనకి ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లో అయితే ఘోరమైన, అంటే అసలు స్టేట్ ఫామ్ చేయలేదు. సో మన సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్టేట్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఆ ప్రభావము ఈ ఎంపీ ఎలక్షన్ మీద, అంటే కాంగ్రెస్ స్టేట్ అవుతుందో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేసినటువంటి, అంటే సెకండ్ టైం మనకి, అంటే థర్డ్ టైము, సో 2 times మనకి బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేయడం జరిగింది రాష్ట్రాన్ని. థర్డ్ టైం కాంగ్రెస్ పార్టీ అయితే ఫామ్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అయితే సీఎం అవ్వడం జరిగింది కదా. సో ఈ రేవంత్ రెడ్డి గారి ఈ అభిమానం కానీ ఏదైనా కానీ, సో మనకి రాహుల్ గాంధీ కూడా మనకి జోడో యాత్ర కానీ వివిధ కార్యక్రమాలు అయితే చాలా చేయడం జరిగింది. ఈసారి నేను కూడా పక్కా ఎంపీ అవ్వాలని చెప్పి కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఈ ప్రభావం, అంటే జోడో యాత్ర కానీ మిగతా ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయో, అంటే మనకి సీట్స్ మన తెలంగాణలో చూసుకుంటే సో కాంగ్రెస్కు సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అయితే వాస్తవంగా అయితే గత 6 నెలల క్రితం, ఎందుకంటే ఊపైన మన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ ఉండే అభిమానం ప్రజల మీద, 6 గ్యారెంటీ కాబట్టి మనకు 6 గ్యారెంటీ అమలు అవుతుందేమని రైతులకు కానీ అందరికి, ఉద్యోగాలకు, నిరుద్యోగులకు అందరూ ఆశ ఉండే. కానీ కొంత నిరాశ అనేది అనిపిస్తుంది. దాని విషయంలో ఇప్పుడు కొంచెము ఓటు శాతం తగ్గే అవకాశాలు ఉన్నది తెలంగాణలో. కానీ ఏమొచ్చినా ఒక 5-6 వచ్చే అవకాశాలు ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం 9 నుంచి 10 అయితే అది గ్యారెంటీగా, అది నమ్మకంతో చెప్తున్నాను నేను. ఎందుకంటే తండలలో గ్రామాలలో తిరుగుతున్నా, సిటీలో కూడా అప్పుడప్పుడు పోయిస్తాను నేను. నాకు రిలేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రం బీఆర్ఎస్కి మాత్రం 1-2 వచ్చే అవకాశాలు ఉంటుంది. సో మొత్తానికి అయితే ఈసారి బీజేపీ మళ్ళీ ఫామ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు, అంతేనా? రైట్. మీ పేరు బ్రదర్? భాస్కర్. బ్రదర్, మీకు ఎలా అనిపిస్తుంది? సో ఏ పార్టీ ఈ ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు, అత్యధిక సీట్లు గెలుచుకుంటుంది అనుకుంటున్నారు టోటల్గా? సో దేశవ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? దేశవ్యాప్తంగా నార్త్ ఇండియాలో మాత్రం బీజేపీ పికప్లో ఉన్నది. ఓకే. సౌత్ ఇండియాలో బీజేపీ అంత స్కోప్ లేదు. ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా, తెలంగాణలో మాత్రం సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ బలంగా ఉన్నది. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. బీజేపీ ఏమన్నా హైదరాబాద్ సరౌండింగ్ పట్టణ ప్రాంతాలు తప్పితే గ్రామీణ ప్రాంతాలు అంత పట్టు లేదు. కాబట్టి సౌత్ ఇండియాలో బీజేపీ మూసుకోవాల్సిందే, అంతే. సో మొత్తానికైతే సౌత్ జోన్లో, మన సౌత్ ఏరియాలో మాత్రం బీజేపీకి అంత పట్టు లేదు, కాంగ్రెస్కే ఎక్కువ హవా ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు. సో అన్న, మీ పేరు? జగన్. నా పేరు జగన్. బ్రదర్, సో మీకు ఎలా అనిపిస్తుంది? బీజేపీకి అయితే 9 నుంచి 10 స్థానాలు మన తెలంగాణలో స్టేట్లో వస్తుంది.
ఎందుకు చెప్తున్నానంటే గల్లీలో ఎవరున్నా కానీ ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలనేది నినాదం ఒకటి, ప్లస్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే మనం సిన్స్ ఇప్పుడు 2 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ అయ్యారు కదా. ఈ 10 yearsలో మోడీ యొక్క మనకు దేశ భద్రత కానీ, లేదా ఆర్థిక వ్యవస్థ కానీ, లేకపోతే అన్ని వ్యవస్థల్లో కొన్ని నియమ నిబంధనలు అనేది కఠినంగా ఉన్నాయి. దానివలన ఏంటంటే మనకు ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. సో నా అభిప్రాయం అయితే 9 నుంచి 10 సీట్లు మనకు తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీకి వస్తుంది. సెంట్రల్లో మాత్రం మనకు బీజేపీయే మనకు ప్రభుత్వం అనేది ఏర్పాటు అనేది 100% అవుతుంది. ఓకే, సో మొత్తానికి అయితే సెంట్రల్ లెవెల్లో బీజేపీ ఫామ్ అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ మనకు ఇక్కడ ఎందుకు ఫామ్ అయిందని అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు మనం కేసీఆర్ యొక్క పరిపాలన చూసినాం. కేసీఆర్ పరిపాలనలో ఎటువంటి ఉద్యోగాలు రాలేదు. నిరుద్యోగం అనేది ఎక్కువ పెరిగిపోయింది. అంటే యువతలో దాని యొక్క వ్యతిరేకత అనేది ఎక్కువ వచ్చింది. మెయిన్గా నిరుద్యోగంలో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇష్యూస్ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఈవెన్ దో టీఎస్ఎల్పీఆర్బీకి సంబంధించి కూడా ఈవెంట్స్ 2 times వేయడము, 7 marks యాడ్ చేయడము, 12 marks యాడ్ చేయడం, ఇలాంటి అంటే నిరుద్యోగంలో ఇది ఒక పెద్ద సమస్యగా, అంటే ఈ ఎగ్జామ్ సంబంధించిన పెద్ద సమస్య. ఇది మనకి ఒక వ్యతిరేకం అయితే అయిపోయింది. ఈ వ్యతిరేకత ఒకటి 10 సంవత్సరాలు అంటే ఫస్ట్ టైంలో మనకి ఏంటంటే మన తెలంగాణ ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు. అంటే ఈ 5 సంవత్సరాలు ఏమైనా చేస్తాడు అంటే టైం ఇవ్వాలి, గవర్నమెంట్ ఏమైనా చేయాలని అని చెప్పేసి ఫస్ట్ ఒక 5 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత 5 సంవత్సరాల్లో ఇక 100% మనకైతే నిరుద్యోగం కానీ వేరే ఏదైనా సరే మంచి అభిప్రాయం అంటే ఇస్తాడు, అభివృద్ధి జరుగుతుందని అనుకున్నారు. బట్ చాలా వరకు మాత్రం అభివృద్ధి అనేది జరగలేదు. ఆ వ్యతిరేకత వలన ఇక్కడ ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే యొక్క అంటే మన తెలంగాణలో బీజేపీకి అప్పుడు వాళ్ళంతా సందిగ్ధంలో ఏర్పాటు చేయలేకపోయారు. కానీ కాంగ్రెస్ ఏమైందనంటే వాళ్ళ ఒక ప్రణాళిక ప్రకారంగా కొన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజల్లో మంచి ఉత్సాహం నింపేసి వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది. అమలైనాయి. కానీ ఈ ఎంపీ ఎలక్షన్లో ఏందనంటే కేంద్ర ప్రభుత్వంలో మనం 10 సంవత్సరాలు మోడీ పరిపాలన చూశారు కాబట్టి జనాలు, సో మన తెలంగాణలో కూడా బీజేపీకి కొంచెం ఎక్కువ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అది నా అభిప్రాయం. సెంట్రల్ లెవెల్లో బీజేపీ 100%. తెలంగాణలో కూడా మనకి బీజేపీ అత్యధిక సీట్స్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క ఎక్స్పెక్టేషన్? నా ఎక్స్పెక్టేషన్ ఫైనల్ ఏమవుతుంది అనేది ప్రజల చేతిలో ఉంది, మీ చేతిలో, ఓటర్ల చేతిలో, నా చేతిలో, మీ చేతిలో, అందరి చేతిలో ఉంది. రైట్. మీ పేరు సార్? శ్రీనివాస్. మీకు ఎలా అనిపిస్తుంది ఈసారి ఎవరు వస్తారు? ఇప్పుడు ఢిల్లీలో మనకు మోడీ వస్తాడు. ఓకే. ఇప్పుడు మన స్టేట్లో తెలంగాణలో వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు స్టేట్లో మన కాంగ్రెస్ ఉంది కాబట్టి యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు దాంతోనే అదొకటి. ఇంకోటి పబ్లిక్ ఎట్లా అంటే ఇప్పుడు యాక్చువల్గా అప్పుడు ఏమో పికప్లా బీజేపీ ఉండే, కొన్ని దానిలో ఇప్పుడు మనకు పబ్లిక్ క్వశ్చన్ మార్క్ కొన్ని. దానివల్ల ఇప్పుడు ఎట్లా అంటే పబ్లిక్ ఎట్లా అంటే బీఆర్ఎస్ చేసిన కొన్ని పరిణామాలు నష్టాల వల్ల అది బీఆర్ఎస్ రావద్దు, ఏదో ఒకటి బయటపడాలి, మనం సేఫ్ సైడ్లో ఉండాలనే కాన్సెప్ట్తోని అంటే ఆ టైంలో అప్పుడు బీజేపీ కొంచెం అట్లుండే అన్నట్టు. ఇప్పుడు అది రావాలనే ఉద్దేశం కాంగ్రెస్ కొంచెం బయటపడ్డది. ఇంకోటి 6 గ్యారెంటీలు కొంచెం లైఫ్ అట్లా కొని కొంచెం పాజిటివ్గా పబ్లిక్ రెస్పాండ్ అయ్యి కాంగ్రెస్ కూడా ఇస్తుంది, చాలా హామీలు ఇస్తుంది, పోతూనే ఉన్నాయి. కానీ అది ఇప్పుడు అన్ని టైము పొడిగించుకుంటా అంటే అక్కడ లేదు కదా, బడ్జెట్ లేదు అసలు. ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణ మొత్తం అప్పులపాలు ఉంది, ఇప్పుడు కూడా దగ్గర బాగానే అప్పు అయింది. సో మొత్తానికి అయితే ప్రజలకి మంచి చేకూర్చాలని చెప్పి చాలా స్కీమ్లు అయితే తెస్తుంది, వాటిని అమల్లోకి దిశలో తీసుకెళ్తుంది. వాళ్ళు ఇక ఎట్లా అంటే ఇప్పుడు సరే ఇప్పుడు అక్కడ మన ఇప్పుడు తెలంగాణలో 9-10 వరకు సీట్లు వస్తాయి ఎంపీ. ఢిల్లీలో మాత్రం కంపల్సరీ మోడీ వస్తాడు అట్లా. సో మొత్తానికి అయితే మోడీ ఫామ్ చేస్తారని మీ ఎక్స్పెక్టేషన్? మోడీ రావడానికి రీజన్ ఏంటంటే మనం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 60-70 సంవత్సరాలు ఉన్నప్పుడు మనం కొన్ని చూసినాం. దేశ భద్రతే మనకు ముఖ్యం. ఎంపీ ఎలక్షన్లో మనకు కావాల్సింది ఏంటంటే నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో ఏ రాష్ట్రాలకు ఎట్లా పోవాలనేది కొన్ని రాజ్యాంగం ప్రకారంగా వస్తాయి.
మనం చూడాల్సింది ఏంటంటే అంటే అందరు చూస్తున్నారు ఈ ఎంపీ ఎలక్షన్లు ఏంటంటే దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ, ఇవి రెండు మనకి రక్షణ వ్యవస్థ ఈ యొక్క 3-4 మనకు పటిష్టంగా ఉన్నదనుకో మనం మనకి ఏదైతే మనం చేసుకోగలుగుతామో డైలీ వర్క్ అది సక్రమంగా జరుగుతుంది. అంటే ఎక్కడనో మనకు దేశ భద్రత ముప్పు వంచిందనుకో, అటువంటి అన్నప్పుడు ఏమవుతుందంటే దేశంలో ఉన్న ప్రజలు గందరగోళానికి లోనవుతారు. అప్పుడు ఏంటంటే ఒక ఆర్థిక వ్యవస్థ అనేది పడిపోతూ ఉంటుంది, మన జీడిపి పడిపోతుంది. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ కూడా మనకు ఇంతకుముందు 11 ఉండే, 5th పొజిషన్లో మనం ఉన్నాం. అంటే అది రావడానికి గల కారణం ఏంటంటే మనకు మోడీ కొన్ని సంస్కరణలు చేయడం వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నాం. సో నా అభిప్రాయం ఏంటంటే బీజేపీకి అయితే డెఫినెట్లీ వస్తుంది, 9-8 స్థానాలు 100% వస్తుంది. కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే, సెంట్రల్ లెవెల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మనకు ఒక బ్రదర్ చెప్తున్నారు. మీరు? సెంట్రల్లో బీజేపీ వస్తుంది. మీరు? అవును, సెంట్రల్లో నరేంద్ర మోడీ బీజేపీ. రైట్, సెంట్రల్లో బీజేపీ. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక 4 మెంబర్స్ ఓటర్లు, కార్యకర్తలు ఏదైనా అనుకోవచ్చు. సో సెంట్రల్ లెవెల్లో మనకి బీజేపీ ఫామ్ చేస్తుందని చెప్పి మనకి క్లియర్గా అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే మనకి వేరే పార్టీలకు సంబంధించిన వాటి కంపారిజన్ చేసుకుంటా క్లియర్గా మనకి బీజేపీ వస్తుందని చెప్పి వీళ్ళు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో మీకేమనిపిస్తుంది, మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? సెంట్రల్ లెవెల్లో ఏ పార్టీ ఆధిపత్యం నిర్వహిస్తుంది అనేది మీరు క్లియర్ కట్గా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి కంపల్సరీ ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.